చేస్తే డైలీగా 1000 మంది పేషెంట్స్ ఓపీడీ కోసం వస్తున్నారు. దాదాపు రెగ్యులర్గా మనకి 100 కంటే పైన అడ్మిషన్స్ రెగ్యులర్గా ఉంటున్నాయి. దాంతోపాటు ఎంసీహెచ్లో కూడా అడ్మిషన్స్ ఉన్నాయి. ఎంసీహెచ్లో చాలా డెలివరీస్ కూడా జరుగుతున్నాయి. ఎంసీహెచ్లో రెగ్యులర్గా ప్రతి రైనీ సీజన్లో వాటర్ వస్తున్నాయి కాబట్టి ఈసారి ఎంసీహెచ్కి కూడా మన కొత్త జీజీహెచ్లో షిఫ్ట్ చేయడానికి ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఏమేమి సర్జరీ సంబంధించిన ఇంకా ఇక్కడ ఏమేమి ఇంపార్టెంట్స్ అది ఉన్నాయి దానికి కూడా కొత్త దాంట్లో షిఫ్ట్ చేస్తాం. మెడిసిన్ అన్నిటికీ ఇక్కడ ఇంకా కొన్ని రోజులు ఉంటుంది. దాంతోపాటు లాస్ట్ ఇయర్ కొన్ని ఎక్విప్మెంట్స్ అన్ని ఇచ్చాము. సో ఇప్పుడు నేను చూస్తే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. అంటే ఒక ఎక్స్రే ఇస్తే డైలీగా 200 పేషెంట్స్కి మనకి పెద్దగా ఎక్స్రే మషిన్ ఇచ్చే డైలీగా 200 పేషెంట్స్కి అది అవుతుంది. సేమ్గా అక్కడ ఫోటో థెరపీ సంబంధించిన ఇచ్చాము, దానికి కూడా వాడుతున్నారు. ఏమైనా ఎక్విప్మెంట్స్ మనం ఇచ్చాము అంటే అన్నిటికీ వాడుతున్నారు. సేమ్గా ఇక్కడ ఒక అంబులెన్స్ రిపేర్ చేయించాము, ఇంకా 2 అంబులెన్స్ కూడా ఇచ్చేసాము. అది దానికి సంబంధించిన కూడా ఈరోజు టెండర్ అవుతుంది. సేమ్గా ఇంకా ఏమేం కావాలి అంటే అది కూడా మనం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా వైద్య మీద స్పెషల్ ఫోకస్ ఉన్నాయి కాబట్టి కొన్ని సప్లైలో ఏమైనా ఇష్యూ ఉంటుంది అంటే నేను ఇప్పుడే సూపరింటెండెంట్ గారితో మాట్లాడాను. అంటే ఏమైనా ఇష్యూ ఉంటుంది అంటే 1 ఇయర్కి ప్లాన్ ప్రిపేర్ చేయండి, వీళ్ళు అలొకేట్ సెపరేట్ ఫండ్. ఎందుకు మనం ఏమైనా ఇక్కడ ఏమైనా పబ్లిక్ వచ్చారు అంటే వాళ్ళకి ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ పరంగా ఫ్రీగా అన్ని ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేయాలి. మళ్ళీ మనకి ఏమైనా ఇంప్లాంట్ సంబంధించిన ఆర్ మెడిసిన్ సంబంధించిన ఆర్ ఎనీ ఇష్యూ అయితే దట్ ఈస్ నాట్ గుడ్. సో నెక్స్ట్ 1 ఇయర్ సంబంధించిన మనం దానికి ఎస్టిమేట్ ప్రిపేర్ చేసేసి విల్ టేక్ ఇట్ ఫ్రమ్ సెపరేట్లీ సో దట్ డెడికేటెడ్ ఏజెన్సీ తోటి తీసుకుంటాం. సో దట్ ఎలాంటిగా ఇష్యూ రాకుండా మనకి సప్లై రెగ్యులర్గా అవుతుంది. సేమ్గా పేషెంట్స్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు డాక్టర్ సంబంధించిన ప్రొసీజర్ సంబంధించిన అంటే అడిగాను, మీరు ఎప్పుడు వచ్చారు, ఎన్ని రోజు వెయిటింగ్ పీరియడ్ అయింది అంటే ఏ రోజు వస్తున్నారు, నెక్స్ట్ డే వాళ్ళకి సర్జరీ అంటే మొత్తం అన్ని చెక్ చేసేసి సర్జరీ ప్లాన్ చేస్తున్నారు. శాంపల్స్ అన్నిటికీ కూడా టీహబ్లో పంపించి నెక్స్ట్ డే అది రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. సేమ్గా భోజనం సంబంధించిన కూడా ఫీడ్బ్యాక్స్ మంచిగా ఇచ్చారు. శానిటేషన్ అన్ని సంబంధించిన కూడా చాలా పాత అయింది కాబట్టి కొంచెం ఇస్తున్నాయి కానీ మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. మనకి పేషెంట్స్ లోడ్ అది మంచిగా చేస్తే ఇంక్రీజ్ అయింది. ఇక్కడే కాకుండా మనకి సిఎస్సి చెన్నూరులో, సిఎస్సి లక్షటిపేటలో, ఏరియా హాస్పిటల్ బెల్లంపల్లిలో అన్ని పేషెంట్ లోడ్ కూడా ఇంక్రీజ్ అయింది. సో మనం ఇంకా ఎంత ఎక్స్టెన్షన్ చేస్తే ఇంకా పేషెంట్ లోడ్ ఇంక్రీజ్ చేయడానికి మనకి అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ డాక్టర్ సంబంధించిన కొంతమంది సూపర్ స్పెషాలిటీకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడ ఏమైనా వేకెన్సీ అయింది దానికి కూడా ఫిల్ చేయడానికి మనం ఇప్పుడు స్టార్ట్ చేశాము. అండ్ నెక్స్ట్ సీజనల్ డిజీజ్ సంబంధించిన ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అయింది. శానిటేషన్ అని చేస్తున్నాం. దాంతోపాటు ప్రివెంటివ్ మెజర్తో పాటు ఏమైనా సపోజ్ డిజీజ్ అవుట్ బ్రేక్ అయితే ఇష్యూ అయితే దానికోసం కూడా అన్ని రెడీ చేసి ఉంచుతున్నాము. సో దట్ ఎలాంటిగా ఇష్యూ రాకుండా మనం మంచిగా హెల్త్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయగలుగుతాం.